అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు యువ రైతు పవన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి మనము 2026-27 గాను టాప్ 3 బెస్ట్ చిల్లీ సీడ్స్ గురించి అయితే మీకు తెలియజేస్తాను మిత్రులారా. మనం ఫీల్డ్స్ తిరిగాం కదా, తిరిగిన దాంట్లో సెర్చ్ చేసి మంచి బెస్ట్ వెరైటీలు అయితే మీకు తెలియజేయడం జరుగుతుందండి. సో కొత్తగా చూసే రైతులారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేసుకున్నట్లయితే మనం పెట్టేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి మిత్రులారా. ఇంకా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే 2026-27 గాను టాప్ 3 బెస్ట్ చిల్లీ సీడ్స్ గురించి అయితే మనము చెప్తున్నామండి. సో అందులో భాగంగా కార్తికేయ సీడ్స్ వారి పవర్ 99, కార్తికేయ సీడ్స్ నుంచి పవర్ 99 అనే వెరైటీ మాత్రము చాలా బాగుందండి. ఈ ఇయర్ మనం ఆల్రెడీ ఫీల్డ్స్ తిరిగిన దాంట్లో చూసామన్నమాట. ఇక్కడ విషయం ఏంటంటే, నేను టాప్ 3 చిల్లీ సీడ్స్ ఏవైతే చెప్తున్నానో అవి మన తోటలో కూడా ఉంటాయన్నమాట. సో మనం వేసే వెరైటీలు సర్చింగ్ చేసి బెస్ట్ వెరైటీలుగా మీకు తెలియజేయడం జరుగుతుంది మిత్రులారా. ఇది మీరు ఖచ్చితంగా గుర్తించాలి. సో మనము మీకు చెప్తున్నామంటే ఒక వెరైటీ, అది నేను కూడా నా తోటలో వేస్తున్నట్టే. సో అందులో భాగంగా మనము ఈ సంవత్సరము 2026-27 గాను టాప్ 3లో కార్తికేయ సీడ్స్ వారి పవర్ 99 బెస్ట్ సీడ్స్గా టాప్ 1గా చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ పవర్ 99 గురించి కనుక మనము చూసుకున్నట్లయితే కాయ సైజు ఉంటుందండి. కాయ సైజు ఉంటుంది అనమాట. చివరి కటింగ్ వరకు సైజు ఉంటుంది. మనకు దిగుబడి విషయంలో చూసుకున్నట్లయితే ఎకరానికి 30 నుంచి 40 క్వింటాల మధ్యలో ఖచ్చితంగా మనకు దిగుబడి అయితే వస్తుంది మిత్రులారా. దాంతోపాటు తాలు శాతము చాలా తక్కువ, తాలు సమస్య అనేది పెద్దగా మీకు ఏర్పడదు. దాంతోపాటు మొక్క యొక్క క్యారెక్టర్ వచ్చేసి మంచి బ్రాంచెస్ కింద నుంచి గనుపులతో మంచి బుట్టలాగా రావడం జరుగుతుంది మిత్రులారా. దాంతోపాటు హైట్ కూడా మనకు 4-4.5 అడుగుల ఎత్తు మొక్క ఎదగగలుగుతుంది అన్నమాట. సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, విత్తనం మంచిది. అక్కడ విత్తనం మంచిది ఉన్నంత మాత్రాన మీరు మేనేజ్మెంట్ చేయకుండా అక్కడ ఈ విత్తనం బాగాలేదు అనే విషయంలోకి వెళ్ళొద్దు అనమాట. సో మీరు ఖచ్చితంగా అక్కడ మేనేజ్మెంట్ చేసినట్లయితే ఖచ్చితమైన రిజల్ట్ అయితే మీరు చూస్తారు మిత్రులారా. 2026-27లో బెస్ట్ రిజల్ట్గా మీరు ఖచ్చితంగా మేనేజ్మెంట్ చేసినట్టే 100% రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంటే. సో దాంతోపాటు మనము మేజర్గా దేనికోసం ఈ విత్తనాన్ని సెలెక్ట్ చేశామంటే, ఈ బ్లాక్ థ్రిప్స్ ఈ నల్లి ఏదైతే ఉందో పూతలో నల్లి, వాటిని ఖచ్చితంగా తట్టుకుంటుంది అనమాట. తట్టుకొని ఇలాంటి దిగుబడి మనకు వస్తుంది మిత్రులారా 30-40 క్వింటాల మధ్యలో. సో దాంతోపాటు స్టార్టింగ్లో వైరస్ సమస్య మనకి ఏర్పడుతుంది కదా, వైరస్ని కూడా తట్టుకొని మనకు స్టార్టింగ్లో 1-10 మొక్కలు అనేది ఖచ్చితంగా వస్తుంటాయి కదా మిత్రులారా. అక్కడ మీరు మందులు సకాలంలో కొట్టినట్లయితే అక్కడ వైరస్ని తట్టుకొని మనకు మంచి దిగుబడి వచ్చే విధంగా ఈ కార్తికేయ సీడ్స్ వారి పవర్ 99 అనే వెరైటీ ఉందన్నమాట. సో మీరు నర్సరీలో ఇచ్చుకున్నట్లయితే ఎకరానికి 10 ప్యాకెట్లు సరిపోతాయి మిత్రులారా. దాంతోపాటు మీరు మామూలుగా మనకు మట్ల మీద వేసుకున్నట్లయితే 12 నుంచి 15 ప్యాకెట్ల మధ్యలో వేసుకోవచ్చు అనమాట. సో ఈ వెరైటీ వచ్చేసి రైతులకి సానుకూలంగా ఉంటుంది అనమాట. సో రైతన్నలు ఖచ్చితంగా మీరు వేసే 5 ఎకరాలు వేస్తున్నట్లయితే ఎకరాకి ట్రై చేయండి. అట్లీస్ట్ 2 ఎకరాలు వేసినా ఒక 10 ప్యాకెట్లు అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఎన్నో విత్తనాలు వేసి ఉంటారు, ఒక్కసారి ఈ వెరైటీ దగ్గరికి వెళ్ళినట్లయితే మీరు కూడా బ్రదర్ మీరు చెప్పింది బాగుంది అన్నట్టు మీరే చెప్తారనమాట. సో ఇది టాప్ 1గా మనం చూసుకోవచ్చు మిత్రులారా. ఇదే విధంగా టాప్ 2లో కనుక మనము చూసుకున్నట్లయితే పిహెచ్ఎస్ కంపెనీ వారి నెక్సాన్ మిత్రులారా. పిహెచ్ఎస్ కంపెనీ నుంచి నెక్సాన్ అనే వెరైటీ కూడా చాలా బాగుందండి. ఈ ఇయర్ నేను చూశాను. సో వెరైటీ కూడా మనం వీడియో పెట్టామన్నమాట, బాగానే ఉంది. సో మంచి పొదలాగా వస్తుంది. దాంతోపాటు కాయ సైజు గనుపులు చిక్కని కాపులతో ఉంటాయన్నమాట. మనం చెప్పే వెరైటీలు చిక్కని కాపు రావాలి, దిగుబడి రావాలి. కూలోళ్ళు కటింగ్ చేసేటప్పుడు ఆ మునుములు ఏవైతే ఉన్నాయో అవి కదలకుండా ఉండాలన్నమాట. ఆ విధంగా కాపు దిగుతుంది అనమాట. సో అలాంటి వెరైటీలు మనం సెలెక్ట్ చేసి మీ ముందుకు రావడం జరుగుతుందన్నమాట. సో కొంచెం లేట్ అయినా కానీ మంచి వెరైటీలు చెప్దాం అన్నట్టుగానే గ్యాప్ తీసుకున్నాను మిత్రులారా, అందుకే చాలా లేట్ అయిందనమాట. సో లేట్ అయినా కానీ ఇంకా మనకి ఇప్పుడు సమయం ఉంది కాబట్టి సెలెక్ట్ చేసుకునే అవకాశాలు ఉంది కాబట్టి మంచి విత్తనాల కోసమే ఆగాము. సో మంచి విత్తనాలు మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా. సో ఖచ్చితంగా మీరు ఈ పిహెచ్ఎస్ కంపెనీ వారి నెక్సాన్ని కూడా వేసుకోవచ్చు అండి. సో స్క్రీన్ మీద ప్యాకెట్ పౌచ్ కూడా కనిపిస్తుంది కదా, సో చూసుకోవచ్చు. దాంతోపాటు టాప్ 3 కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఫామ్టెక్ కంపెనీ వారి శరత్ మిత్రులారా. ఫామ్టెక్ కంపెనీ వారి శరత్ ఆల్రెడీ మనము లాస్ట్ ఇయర్ వేసిన వెరైటీ. ఇది లాస్ట్ ఇయర్ వేసిన వెరైటీ మనం మళ్ళీ చెప్తున్నాం అంటే ఎంత బాగుందనేది మీకు తెలుస్తూనే ఉంది. సో మనం ఆల్రెడీ ఫీల్డ్స్ కూడా చూసాము, ఫీల్డ్ వీడియోలు కూడా పెట్టాము, మన వీడియోలో ఉన్నాయి. అందరూ ఒకవేళ సెర్చ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ వెళ్ళి సెర్చ్ చేసుకోండి మిత్రులారా.
టాప్ 3లో మనం ఫామ్టెక్ కంపెనీ వారి షరత్ని కూడా వేసుకోవచ్చు అనమాట. సో మంచి వెరైటీ. ఇందులోనే గతంలో మనం ఫామ్టెక్ వారి నవదీపక్ వేసాము, తర్వాత శరత్ అనమాట. లాస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నట్లయితే శరత్. సో ఈ ఇయర్ కూడా మళ్ళీ వేసుకోదగ్గ విత్తనం అనమాట. నల్లిని దాంతోపాటు ఈ ప్రతికూల పరిస్థితుల్లో కానీ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ మనకు ఈ వెదర్ని తట్టుకొని మంచి దిగుబడి రావాలంటే ఈ ఫామ్టెక్ కంపెనీ వారి షరత్ని కూడా వేసుకోవచ్చు మిత్రులారా. సో ఇవైతే మనము టాప్ 3గా చెప్తున్నాం మిత్రులారా. సో మనము లాస్ట్ ఇయర్ టాప్ 3లో మనం లాస్ట్ ఇయర్ ఖచ్చితంగా మనం ఫామ్టెక్ కంపెనీ వారి షరత్ వేసుకున్నదే. దాంతోపాటు లాస్ట్ ఇయర్ మన కార్తికేయ సీడ్స్ వారి శౌర్య 249 వెరైటీ కూడా వేసుకున్నాం మిత్రులారా. అందులోనే ఈసారి ఏంటంటే మనం శౌర్య కూడా వేసాం. శౌర్య బెస్ట్ వెరైటీ. దాంట్లో ఈసారి ఇంప్రూవ్డ్గా మనకు ఇంకా పవర్ 99 వచ్చింది కాబట్టి కొత్త వెరైటీకి వెళ్దాం అన్నట్టుగా పవర్ 99కి వెళ్తున్నాం అనమాట. సో ఈసారి మనం పవర్ 99 వేస్తున్నాం కాబట్టి మనం వేసేటప్పుడు మీరు కావాలంటే చెక్ చేసుకోండి నా ఛానల్లో, నా వీడియోలో. ఇక్కడ నుంచి మీరు ఫాలో అవుతున్నట్లయితే కొత్త వాళ్ళు, పాత వాళ్ళకి తెలిసిందే మనం వేస్తున్న సంగతి. సో కొత్త వాళ్ళు ఛానల్ని ఫాలో అవ్వండి. మనం ఇప్పుడు గింజల గురించి చెప్తున్నాం కదా. సో విత్తనాలు వేసేటప్పుడు నేను ఏం వేస్తున్నాను నా ప్యాకెట్లు ఆ లేబర్ని అక్కడ చూపించుకుంటే గింజలు వేసేటప్పుడు వీడియో చేస్తాను చూడండి. దాంతోపాటు తోట వేసేటప్పుడు మందులు కొట్టేటప్పుడు ఎలాంటి మందులు కొడుతాం అన్నీ మన ఛానల్లో ఉంటాయన్నమాట. తక్కువ పెట్టుబడిలోనే ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా మన ఛానల్లో వీడియోలు ఉంటాయన్నమాట. అన్ని టెక్నికల్ మందులే, కంపెనీ మందులే చెప్తాను. ఎలాంటి భయ మందులు చెప్పకుండా మిర్చి తోటకి మంచి మందులతో మంచి పంట దిగుబడి వచ్చే విధంగా మనమైతే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఫాలో అవుతున్నట్లయితే మన గురించి మీకు తెలుస్తుంది. దాంతోపాటు చెప్పే సమాచారము చాలా అర్థవంతంగా ఉంటుంది, ఉపయోగకరంగానే ఉంటుంది. వీడియోని ఖచ్చితంగా తోటి రైతులకి షేర్ చేయండి, నన్నైతే సపోర్ట్ చేయండి. ఓకే మరి, బాయ్ అండి. థ్యాంక్ యూ.